హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మాజీ అంటే చాలా సీనియర్ టీడీపీ పార్టీలో నకరేకల్ నియోజకవర్గం 2 సార్లు నోముల నరసింహయ్య మీద పోటీ చేసి విఫలమైన టీడీపీ నుంచి మన కటికం సత్యగౌడ్ గారు మనతో ఉన్నారు. అసలు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ అసలు రాజకీయ నేపథ్యం ఏంది, రాజకీయ చరిత్ర, మీరు అసలు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? తెలుగు టీవీ వారికి, తెలుగు టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 1978 సంవత్సరంలో ఇందిరా కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆనాటి నుండి కాంగ్రెస్తో పనిచేస్తూ 2001లో 81లో కలిమెర గ్రామ సర్పంచ్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. కొద్ది ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 తారీఖున న్యూఎంఎల్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన సందర్భంలో అదే రోజు తన సమక్షంలోనే నేను టీడీపీలో చేరడం జరిగింది. ఆనాటి నుండి 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో సుశక్తుడైనటువంటి ఒక కార్యకర్తగా పనిచేసినాడు. సుదీర్ఘకాలం పనిచేసినాడు. అయితే నేను 2082లో పార్టీలో చేరిన తర్వాత 83లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 84లో నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం వచ్చింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు పక్షాన నిలిచి ఆనాటు 4 రోజుల కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చురుగ్గా పాల్గొని ఆనాటి నుండి 1984 నుండి నకరేకల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. పార్టీ పరంగా టీడీపీ పార్టీగా పనిచేస్తున్న క్రమంలోనే మళ్ళీ 1987లో ఎన్టీ రామారావు గారు నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా చేయడం జరిగింది. 1988లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. 1988 నుంచి 99 వరకు అంటే దాదాపుగా 11 సంవత్సరాలు ఏకదాటిగా 5 పర్యాయాలు నేను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది ఉమ్మడి జిల్లాకు. అదే సమయంలో 98లోనే డైరీ చైర్మన్ కూడా నాకు నామినేట్ చేయడం జరిగింది. నల్లగొండ రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి జిల్లాల డైరీ చైర్మన్గా 2 సంవత్సరాలు 2 సార్లు నియమించడం జరిగింది. అటు తర్వాత మరి 1988 పూర్తయిన తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళీ నేను అదే టీడీపీ అధ్యక్షునిగా కొనసాగుతూ 2004లో రాష్ట్ర గీతా కార్పొరేషన్ 2005లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి అయిన సందర్భంలో 2004లో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో గెలవడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం రావడం జరిగింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. ఆ తర్వాత 2005లో నేను రాష్ట్ర గీతా కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. తర్వాత 85 అయిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు సంక్షోభం, చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు పక్షాన నిలవడం,
తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2007లో మళ్ళీ రెండోసారి కూడా కితా కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా, అంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఒకసారి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో రెండోసారి చేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్న సందర్భంలోనే మళ్ళా 99 ఎన్నికలు రావడం జరిగింది. ఈ 99 ఎన్నికల్లో నకరికల్ అసెంబ్లీ నేను అప్పటి వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుదీర్ఘంగా కొనసాగుతూ పనిచేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా అప్పుడే నా బదులు నన్ను నా టైం అయిపోయింది కాబట్టి బడుగుల లింగయ్య యాదవ్ను నియమించి నాకు అప్పుడు నకరికల్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. 99 ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల తేడాతోటి మాత్రమే నేను ఓటమి పాలు కావడం జరిగింది. అదేవిధంగా అట్నే కంటిన్యూషన్ చేస్తూ మళ్ళీ 2004లో ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండవసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు అలయన్స్ అయిన సందర్భంలో మళ్ళీ నేను ఓడిపోవడం జరిగింది. 2 సార్లు కూడా నేను ఓడిపోవడం జరిగింది. అయిన తర్వాత మళ్ళా 2004 తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా నేను 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఆ విధంగా చేస్తూ 2014 వరకు కూడా కొనసాగడం జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా చంద్రబాబు నాయుడుతోటి చిన్న విభేదాలు వచ్చిన సందర్భంలో 2014లో నేను టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎన్నికల ముందు. తర్వాత చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల ముందు 18 ఎన్నికల ముందల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారి సమక్షంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సుశిక్షితమైన కార్యకర్తగా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కొరకు పనిచేస్తూ కొనసాగుతున్నాను. ఓకే సార్, కాంగ్రెస్ నుండి మీరు బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారు సార్? సందర్భమైంది కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన సందర్భం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కొంత నాకు నచ్చలే. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క నాయకత్వ లక్షణాలు కానీ, అందులో ఉండేటువంటి గ్రూపిజం కానీ, వర్గ విభేదాలు కానీ నాకు సరి అయినటువంటి ఒక పరిస్థితులు నాకు కనిపించలేదు. నాలాంటి వాళ్ళు అందులో ఇమడలేవడం కష్టం అనేటువంటి ఒక బాధతోటి నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, ఎందుకంటే కేసీఆర్ గారు నాకు మొదటి నుంచి మాకు సన్నిహితం. నేను ఇక్కడ నల్గొండలో ఎన్టీ రామారావు కాలంలో కరువు మంత్రిగా పనిచేసిండు ఈ జిల్లాకు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిని. తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఆర్టీసీ మంత్రిగా పనిచేసిండు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు, రవాణా శాఖ. అదే వరుసలో నేను రాష్ట్ర కార్యదర్శిగా 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఇన్ని రకాలైనటువంటి ఒక సాన్నిహిత్యం కేసీఆర్ తోటి ఉన్న సంబంధాల రీత్యా, అదేవిధంగా ఆయన 14 నుండి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రీత్యా, ప్రజలకు అందుతున్నటువంటి ఒక కార్యక్రమాల రీత్యా ఇవన్నీ కూడా నేను ఆకర్షితున్నాయి. నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే సార్, అంటే టీడీపీ అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా నరసింహయ్య గారి మీద ఓడిపోయారు సార్. ఎందుకు సందర్భం, అసలు ఎందుకు ఓడిపోయారు సార్? అది కూడా మళ్ళీ కొద్ది తేడా అని అంటున్నారు కదా. కొన్ని రకాలైనటువంటి ఒక చెప్పుకోరాని సమస్యలు ఉన్నాయి ఇంటర్నల్గా పార్టీగా. అదే కాకుండా ప్రధానంగా ఆ రోజుల్లో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నర్రా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో నకరికల్లు నియోజకవర్గం చాలా బలమైన కేంద్రం. అసలు యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 నకరికల్. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 3 సార్లు నేను ఆయనకు సపోర్ట్ చేసిన, 85లో, 89లో, 94లో. అంటే మాకున్న అలయన్స్ రీత్యా, అంటే తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అనేటువంటి ఒక భావన ప్రజల్లో కలిగిపోయింది.
అంటే 15 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన 3 ఎన్నికల్లో పనిచేసిన. అయితే 99 ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి ఒక సడన్గా నేను పోటీ చేసే వరకు సరే భారీ ఎత్తున ప్రజల యొక్క స్పందన బాగా వచ్చింది. కొన్ని అనివార్య కారణాలు ఇంటర్నల్గా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఒక కుతంత్రాలతోటి నేను కొద్ది తేడాలతోటి ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప లేకపోతే నేను ఆ గెలుపు నాకు అలా ఖచ్చితంగా నా చేతికి వచ్చేది. సార్ మీరు ఇన్ని పర్యాయాలుగా అధికార పార్టీలో కూడా ఎంతో సేవలు చేశారు సార్. మీ పుట్టి పెరిగిన గ్రామానికి మీరు ఎలాంటి సేవలు అందించారు? చాలా చేసిన నేను మా గ్రామంలో. ఎక్కడ మీ గ్రామం ఎక్కడ? మా గ్రామం కలిమెర గ్రామం, కట్టంగూరు మండలం. కట్టంగూరు మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఈదులూరుకు పోయే రోడ్లో ఉంటుంది. అయితే ఆ గ్రామానికి అసలు మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండే. నేను రాజకీయాలు చేయకముందు ఆ ఊర్లో ఒకటే బోరు ఉండేది, హ్యాండ్ పంపు బోరు ఉండేది. హ్యాండ్ పంపు బోరు నుంచి అది నా మీద గెలిచినటువంటి ఒక సర్పంచ్ రామకృష్ణారెడ్డి అని, కంచెల రామకృష్ణారెడ్డి అని గెలిచిండు. నేను ఓడిపోయాను ఆయన దగ్గర. ఆయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్ ఇద్దరం. 3 సంవత్సరాలు ఒక్క బోరు ఖరాబ్ అయితే దాన్ని చేయించలేకపోయింది. అయితే దాన్ని నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిజ్జుగా నేను చేసి అధికారుల దగ్గరికి పోయి దాన్ని రిపేర్ చేయించితే సగం ఊరును అప్పుడు బావుల దగ్గరికి పోయి నీళ్ళు తెచ్చుకునేది. సగం ఊరు ఆ ఒక్క బోరు మీద ఆధారపడి బతికేవాళ్ళు నీళ్ళకు. అయితే నేను దాన్ని రిపేర్ చేయించి దాన్ని బాగు చేయించి ఇది చేసి అట్లా 4-5 వాడల్లో బోర్లు వేయించిన, నేను ఏ అధికారం లేకపోయినా. తర్వాత అప్పుడే 87లో జరిగినటువంటి ఒక జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు బొందుగల నరసింహారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. నేను జిల్లా పార్టీ ఉన్నా. ఆయన ద్వారా నేను 4 జేఎల్ఎస్ఆర్లు, అంటే చుట్టూ గ్రామంలో 4 వాడలకు 4 జేఎల్ఎస్ఆర్లు కట్టి వాటర్ సప్లై, బోర్ల ద్వారా వాటర్ సప్లై చేయటం. తర్వాత స్ట్రీట్ లైట్లు, అసలు స్ట్రీట్ లైట్ అనేది బంగారం అన్నమాట ఆ రోజుల్లో. అటువంటిది చాలా వీధులకు స్ట్రీట్ లైట్ వేయించినాం. రెండవది, మాకు కలిమెర పాత గ్రామం ఉండే, కానీ కొత్తగా పేరలుగా ఇంకో గ్రామం తయారైంది కొత్తగా. దానికి అసలు స్ట్రీట్ లైట్లు లేవు. దానికి దాదాపు ఒకే సమయంలో 50-60 పోలు తెచ్చి చేసేసి ఆ విధంగా చేసి, తర్వాత సగం ఊరుకు సంబంధించినటువంటి వ్యవసాయ బావులకు పోయేటువంటి ఒక రోడ్డు నిర్మాణం అస్సలు లేకనే పోయేది. అసలు ఏమాత్రం కూడా బుధమయంగా ఉండేది. అటువంటిది అంటే ఇప్పుడు సత్యనారాయణపురం అయింది, అది నా సొంత గ్రామం. ఇప్పుడు ఆ సత్యనారాయణపురానికి ఆ ఊరికి బ్రహ్మాండమైన రోడ్డు వేయించింది. ఇట్లా ఈ విధంగా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిన ఆ ఊర్లే. తర్వాత పక్కా ఇండ్లు ఎన్టీ రామారావు పీరియడ్లో, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పక్కా ఇండ్ల నిర్మాణం చేయించినాం. ఆ విధంగా మౌలిక సదుపాయాల సమకూర్చడంలో నేను నా వంతు కృషి నేను అనుకున్న దానికంటే ఎక్కువనే చేసిన. తర్వాత అదే సర్పంచ్ మీద నేను పోటీ చేసి గెలవడం కాదు, ఒక సామాన్యుడిని పోటీ చేయించి గెలిపిస్తాను. నేను ఓడిపోయిన సర్పంచ్ మీదనే మళ్ళీ సత్తిరెడ్డి, గుంటకండ్ల సత్తిరెడ్డి అనే అతన్ని పెట్టేసి దాదాపుగా 200-300 ఓట్ల తేడాతోటి ఆయన మీద గెలిపించి ఆ సర్పంచ్ ద్వారా అన్ని పనులు చేయించిన. ఆ విధంగా గ్రామానికి నేను సేవ చేయడం జరిగింది. ఓకే సార్, మీరు చంద్రబాబు నాయుడు తోటి చాలా సన్నిహితంగా ఉండేటప్పుడు సార్, అతని వైఖరి ఏ విధంగా ఉండేది సార్? చంద్రబాబు నాయుడు వైఖరి, ఆయన అడ్మినిస్ట్రేటర్, దాంట్లో సందేహం లేదు. డెవలప్మెంట్ చేయడంలో దానికి సందేహం లేదు. కానీ కార్యకర్తలకు, నమ్ముకున్నటువంటి వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయడంలో ఆయన విఫలమైంది అనేది నాకు ఇప్పటికి ఉన్నటువంటి అభిప్రాయం. ఆయనకు ఎంత దగ్గర ఉన్నోళ్లకు అంత కొంచెం ఆయనను అంతగా ఇష్టపడేవాడు కాడనేది ఉన్నటువంటిది అభిప్రాయం. ఒక దిశలో ఎన్టీ రామారావు గారికి దగ్గర దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు అల్లున్నది పంచాయతీ ఉంటే నన్ను పెద్ద మనిషి పెట్టుకుని ఎన్టీ రామారావు గారు, నలుగురమే, వాళ్ళిద్దరు అల్లుళ్ళు, ఎన్టీ రామారావు గారు, నేను. అంటే జరిగిన సంఘటన ఏంటంటే
ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి నల్లగొండకు వచ్చిన సందర్భంలో ఒక ప్రజా సదస్సు అని పెద్ద ఎత్తున ప్రజా సదస్సు పెట్టినాం అప్పుడు. ఆ సందర్భంలో పెద్ద గొడవ జరిగింది అప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆర్గనైజేషన్ కొరకు ఏర్పాట్లను సమీకరణ కొరకు నేను పిలిస్తే రఘుమారెడ్డి గారని ఉండే, ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని పిలిచిండు. ఆ సందర్భంలో వీళ్ళిద్దరి వివాదాలు వచ్చినప్పుడు అప్పుడు నేను కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇద్దరు వస్తే ఎట్లా ఉంటుంది అన్నగారు, బాగుండదు కదా అంటే, అవును రాకూడదు అన్నాడు అని దాని మీద విషయం మీద తగాదా జరిగితే నేను ఆయన విరమణ చేసుకొని కూర్చొని, అయితే నేను ఎన్ని రకాలుగా చేసిందంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా నేను అండగా ఉన్నా. ఆయన విభేదించినప్పుడు ఎన్టీ రామారావు, నేను ఎన్టీ రామారావు అంటే ప్రాణం నాకు, నా తల్లిదండ్రుల తర్వాత ఆయనే. అటువంటి వ్యక్తిని కూడా నేను వదిలి ఆయన ఏమంటున్నాం. అయితే అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు సందర్భంలో 2004లో అందరికి కార్పొరేషన్లు ఇచ్చిన సందర్భంలో లక్ష్మీ పార్వతి నాకు అడ్డపడ్డది, నాకు ఇవ్వద్దని. నేను మాధవరెడ్డి మనిషిని, చంద్రబాబు నాయుడు మనిషిని అనేది అది ఆమె నమ్మకం. అయితే నాకు ఇవ్వకూడదని అప్పుడు సుఖేంద్ర రెడ్డి గారికి ఇచ్చిండ్రు, తర్వాత మధ్య విద్యాసాగర్ రెడ్డి ఆయనకి ఇచ్చిండ్రు, జల్లా మార్కండేయ గారికి కానీ ఇచ్చిండ్రు. నా 3 కార్పొరేషన్లు ఇచ్చింది, నాకు ఇవ్వలేదు. నేను బాబు గారిని దగ్గరికి వెళ్ళి అడిగితే నేను చెప్తే నీకు రాదనేటువంటి పరిస్థితిలో మాట్లాడినట్టు పట్టించుకున్నట్టుగా కనపడలే నాకు. దాంతో నేను కొంచెం బాగా అర్థమైపోయింది. సరే, ఎన్టీ రామారావు గారు నా మీద ఉన్న ప్రేమతోటి కానీ, నేను ఆయనకు ఏ విధమైనటువంటి ఒక నమ్మకం ఉందో నా మీద కానీ, లక్ష్మీ పార్వతి చెప్పినా ఈయనలేదు, ఎవరు చెప్పినా ఈయనలేదు. లాస్ట్కు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను కలవటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గౌరవంగా పోయి బొకే ఇవ్వడానికి పోతే, నేను ఇప్పలేదు కదా, నువ్వు నాకెందుకు బొకే అన్నట్టుగా మాట్లాడండి. నువ్వు ఇప్పించినా ఇప్పకుండా నీ మనిషి నేను అన్నట్టుగా నేను చెప్పాను. అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఏంటంటే నమ్మకంగా, ఎంత నమ్మకంగా ఉంటే అంత కొంచెం దూరం పెట్టేటువంటి ఒక తత్వం నాకు నేను గమనించినటువంటిది. అడ్మినిస్ట్రేటరు, దాంట్లో సందేహం లేదు, చాలా పరిపాలన దక్షుడు. కాబట్టి ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషను, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ హైదరాబాద్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం కొంత చాలామందిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం అది, నాకు కూడా అదే అభిప్రాయం. సార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు అంటే రైతులపైన ఎలాంటి వైఖరి ఉండేది? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు సక్సెస్ అయింది? అదే రైతుల విషయంలో ఆయన చేసినది కొంత మంచిగా లేదనేది నాకు కూడా అభిప్రాయం ఉంది. దాని కారణంగానే నేను రెండోసారి ఓడిపోవడం జరిగింది. నా మీద ఎంత సానుభూతి ఉన్నా, ఎంతోమంది నా మీద వ్యక్తిగతంగా సానుభూతి వ్యక్తం చేసిన 2004లో పొడి చేసినప్పుడు, అసలు మా దగ్గర కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డి ఇస్తే బగ్గు అనేటువంటి పార్టీలు ఏకమైనవి. ఆ సందర్భంలో కాంగ్రెస్ మిత్రులు కలిసినప్పుడు నీకు చూస్తే ఓటేయాలని ఉంది, కానీ చంద్రబాబు నాయుడు చూస్తే మేము ఓటేయదో ఉద్దేశం లేదు. ఎందుకంటే మా రైతులకు తీరని అన్యాయం చేసిండు, తీరని ద్రోహం చేసిండు. అప్పుడే కదా మన ఈడ మైసూర్బాగులో రైతుల కాల్పుల సంఘటన, అది ఇది. ఇక మా దగ్గర ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకులు గోరంతను కొండంతలు చేసి విపరీతమైన ప్రచారాలు చేసి ఊర్లల్లో అది పెట్టేసేసి అది పెట్టేసేసి షోలు చేసి అవన్నీ చేసేసి బాగా ఇది చేసిండ్రు. సరే, ఏదేమైనా ఈయనైతే మాత్రం కొంత రైతులకు నష్టం చేసిన మాట వాస్తవం. రైతుల గురించి సరైనటువంటి ఒక న్యాయం జరగలేదనేది నా అభిప్రాయం కూడా. ఓకే సార్, మీరు సరే టీడీపీ, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి గౌరవం దక్కింది సార్? కేసీఆర్ గారు మీకు మొన్న పదవులు ఇచ్చారా? బీఆర్ఎస్లో గౌరవం అనేది ఏమీ లేదు. కేవలం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే దృష్టిలో పెట్టుకొని నేను కొనసాగుతున్నా వాస్తవంగా. అయితే ఇది ఒక భిన్నమైనటువంటి ఒక పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కు తెలుగుదేశానికి ఒక రకమైన భిన్నమైన. తెలుగుదేశంలో నేను అనుభవించినటువంటి సందర్భంలో అది ఒక సామాన్య కార్యకర్త నుండి లీడర్ వరకు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగా కిందోనికి అదే గౌరవం ఉంటుంది, పైనోనికి అదే గౌరవం ఉంటుంది. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎవరికన్నా పోవాలంటే ఆ గ్రామశాఖ అధ్యక్షునికి చెప్పి పోవాల్సిన సిస్టమ్ ఉండేది.
ఆ ఊర్లో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయంటే గ్రామశాఖ అధ్యక్షునికి ప్రాధాన్యత ఆయనకు తెలిసి లబ్ధిదారులను ఎన్నిక చేసేటువంటి ఒక విధానం, అది ఒక సిస్టమ్. ఇక కాంగ్రెస్ ఏమో ఎవరి గ్రూపు ఆనికే, ఇక ఆడి గుర్తుపోందో బర్రె అంది అన్నట్టు ఉంటుంది. అదొక సిస్టమ్. ఇక ఇది అది కాదు ఇది కాదు. ఒక రకం చెప్పాలంటే ఇది సంస్థాగత నిర్మాణం బలంగా లేనటువంటి ఒక లోటు కనపడుతుంది. సంస్థాగత నిర్మాణం అనేది దీంట్లో సరిగా లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరో పరిమితమైనటువంటి ఎవరో నిర్ణయించిన బట్టి వాళ్ళే తప్ప ఇది కత్తిమ వాళ్ళను ప్రాధాన్యత అంతగా లేదనేది వాస్తవమైనటువంటి విషయం. అటువంటి వాళ్ళను పట్టించుకునే దిక్కు లేదు. ఆ కారణంగా కొంత కార్యకర్తల్లో నైరాశ్యం ఉన్నమాట వాస్తవం. నాయకుని పట్ల సదాభిప్రాయం ఉంది, నాయకుడు అంటే విశ్వాసం ఉంది, నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమం పట్ల చాలా అభిమానం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది అంటే ఈ ఈ వ్యత్యాసం అనేది కొద్దిగా అది లోపించింది, ఆ తేడా ఉన్నది. ఓకే సార్, బడుగుల లింగయ్య యాదవ్ గారు కూడా మీతోనే అప్పుడు టీడీపీలో ఉన్నారు సార్. అతను బీఆర్ఎస్లోకి రాగానే మంచి ఒక ఉన్నత పదవి వచ్చింది, మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయింది? గడుగుల లింగయ్య నాతో పనిచేయడం నా కింద పనిచేసింది, మీ కింద పనిచేసింది. నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు భీమవరం గ్రామానికి. సరే, ఆ రకంగా నేను ఆయనకు అవకాశాలు చేసిన. అయితే ఏమైంది అంటే మాధవరెడ్డి గారికి నాకు కొంత తేడా రావడం వల్ల ఇక నన్ను తీసిన తర్వాత కావాలని నాకు ప్రత్యర్థిగా తయారు చేయాలనే ఉద్దేశం. సరే, అదే నేను చెప్తున్నా కదా, నేను ఓడిపోవడానికి కారణాలు ఏంటనే దాంట్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. దాని సందర్భంలో ఆయనను నియమించడం జరిగింది. సరే, నాకంటే ముందర ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి మరి జిల్లా పెద్దలు కానీ కొంతమంది ఉన్న ఆయనకు పట్ల సదాభిప్రాయం ఉండి ఆయనకు ఆ అవకాశం కల్పించడం అనేది ఉండొచ్చు. ఓకే సార్, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఎలాంటి వ్యత్యాసాలు? చాలా వ్యత్యాసం ఉంది, మామూలు వ్యత్యాసం లేదు. ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో నిజాయితీకి, ఒక క్రమశిక్షణకు, నైతిక విలువలకు ప్రాధాన్యత ఉన్నది. నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకు ప్రాధాన్యత. ఈ రోజు అది లేదు, అది కనబడటం లేదు, అది చూద్దామన్నా దొరుకుతలేదు. ఆనాడు డబ్బుకు ప్రాధాన్యత కాదు, మాటకు ప్రాధాన్యత, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఉన్నది. నర్రారాఘవరెడ్డి గారు గెలిచిందంటే ఆయన డబ్బుతోటి గెలవలే, ఆయన చేసిన పనులతోటి కూడా గెలవలే. ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ, నిఖార్సైనట్టు ఒక మాట, నిబద్ధత, ఏదైనా పని చేస్తే పట్టుదలగా పనిచేసేటువంటి ఒక విధానం. ఆ కారణంగా ఆయన గెలవగలిగిండు అంటే అది ఆనాడు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, ఆనాడు ఉన్నటువంటి విధానాలు. కానీ ఆనాటికి ఈనాటికి ఆ పరిస్థితులు లేవు. అదే నర్రారాఘవరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇలా డిపాజిట్ కూడా రాదు. అందుకని డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. తర్వాత ఇక రకరకాలైనటువంటి ఒక ప్రలోభాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఆనాడు నావాడా నీవాడా అనేది కాదు, పనిచేసిన వానికి ప్రాధాన్యత, అట్లా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈనాడు దానికి మరి ఏమాత్రం కూడా విలువలు లేకుండా పోయినాయి. కాబట్టి అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. సార్, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తమరు ఎలా ఉన్నారు సార్? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్కి వచ్చిన మళ్ళీ. అప్పుడు మీకెందుకు అవకాశాలు రాలేవు అప్పుడు కూడా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్లో ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారిది ఒక విధానం, వాళ్ళ ప్రాధాన్యతలు వేరుంటాయి, మా ప్రాధాన్యతలు వేరుంటాయి. నాకు మొదటి నుంచి కూడా నాకు చిల్లర మాటలు రావు, నాకు ఆర్థికంగా నేను బలంగా లేను, సామాజికంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. నా పని మీద నేను రుజువు చేసుకోగలుగుతా. కానీ ఈ పైరవీలు చేసి లాబీలు నడిపి డబ్బులు ఖర్చు పెట్టి నేను రాజకీయాలు చేయాలి. ఎన్టీ రామారావు దగ్గర నేను
ఆ విధమైనటువంటి ఒక స్థితి నేను అదే ఉన్నానంటే నా పనితనంతో అంతే. నాకు అదే పెద్ద వెనుదన్నుగా నిలిచినటువంటిది. నేను 5 సార్లు కంటిన్యూషన్ నల్లగొండ జిల్లాలో రెడ్ల జిల్లా ఇది. నల్గొండ జిల్లా, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా రెడ్లు ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా. ఆనాడు జానారెడ్డి గారు ఉన్నారు, నేను జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు. నరసింహులు గారు ఉన్నారు, రఘుమారెడ్డి గారు ఉన్నారు, కల్లోల ప్రభాకర్ రావు గారు ఉన్నారు, బొందువులు నరసింహారెడ్డి గారు ఉన్నారు, చంద్రరావు గారు ఉన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి చాలా ఎంఐఎంలు ఉన్నటువంటి జిల్లాలో నేను చిన్న వయసు నాది 36 సంవత్సరాల వయసు అప్పుడు. నేను తర్వాత పెద్ద రాజకీయ కుటుంబం కాదు నాది, పెద్ద అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా కాదు, డబ్బున్న వ్యక్తిని కూడా కాదు. కాబట్టి ఆ దిశలో నాకు ఎన్టీ రామారావుగా ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎక్కడ కూడా ఒక మాట పులువోకుండా, ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ లేకుండా, ఎక్కడ కూడా క్రమశిక్షణ రాహిత్యంగా పనిచేయకుండా నీతిగా నిజాయితీగా పనిచేయటం వల్లనే నేను కంటిన్యూషన్గా 11 సంవత్సరాలు ఈ జిల్లాలో అధ్యక్షుడిగా పనిచేస్తూ వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది. అందరినీ కూడా ఒక కట్టుబాటులో నడపడం జరిగింది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీల వ్యవస్థను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. ఈ గుత్తా సుఖేందర్ రెడ్డిని దేవరకొండకి ఇన్ఛార్జ్ పెట్టింది నేను. బొందుల మన మోతస్వామిరెడ్డి రావణపేటకు ఇన్ఛార్జ్ పెట్టింది నేను. రావణపేటకు మునుగోడుకు మార్కండేకి పెట్టింది నేనే. అట్లా ఎమ్మెల్యేలు లేని దగ్గర నాయకత్వాన్ని పటిష్టవంతం చేయాలనే ఉద్దేశంతో నాకు నేనుగా సృష్టించుకొని ఈ విధమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావుకు తోటి మాటపడి కూడా ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఎన్టీ రామారావుకు. చిలకుర్తిలో ఆ రోజుల్లో మరి ఒక ఆయనకు టికెట్ ఇచ్చిండు ఫస్ట్ 2004లో. మన ఆయన పేరు ఒక అతను కమ్మతను, అతనికి టికెట్ ఇస్తే అతని వల్ల ఏమి కాదని తెలిసి నేను ఎన్టీ రామారావు పోయి చెప్తే ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకే ఉంటుందంటే అట్లా కాదు, కుదరదు, ఇట్లా అయింది అని నేను అప్పుడు గుండెపోయిన రామ్మూర్తి పేరు చెప్పేసి అతనికి టికెట్ మార్పిచ్చి అతని గెలుపు కొరకు నేను 3 నెలలు దాదాపుగా అక్కడనే ఉండి అతన్ని గెలిపించి ఒప్పచెప్పడం జరిగింది. అందుకని నా మీద బాగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆయన. అట్లా నేను ఆ విధమైనటువంటి ఒక మంచితనంతో నా యొక్క రాజకీయ జీవితాన్ని గడిపిన తప్ప ఈ పైరవీలతోటి ఇటువంటి లాలుచ్యవరాలని నేను చేయటానికి నాకు ఇప్పటికీ చేత కాదు. ఇప్పటికీ అవినీతి కానీ ఏకపూర్ణైనా నల్లగొండ జిల్లాలో కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఎక్కడ సత్తయ్య గౌడ్ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడినా నాట్ బ్యాడ్ అని చెప్తారు, కానీ ఈయన లంగా దొంగ అని చెప్పడు, లేకపోతే పెద్ద మంచి గొప్ప మనిషి అని కూడా చెప్పకపోవచ్చు. అంటే కటికం సత్తయ్య గౌడ్ గారు అంటే కాంగ్రెస్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లకు అంటే కేసీఆర్ అభివృద్ధిని చూసిపోయిందా, పదవులు ఆశించిపోయినా? నో, నాకు పదవి కాంక్ష అనేది లేదు. గౌరవం. నేను ఏదైనా కోరుకునేది మొదటి నుంచి కూడా గౌరవమే. నేను నా వ్యక్తిత్వానికి భంగం కలగకుండా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ బతికిన నేను ఇన్ని రోజుల రాజకీయాలు. ఎవరు కూడా ఇట్లా ఏలు పెట్టి చూయించకుండా బతికిన నేను. ఆ గౌరవం కొరకే నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా. లేకపోతే అసలు ఇప్పుడు ఉండకూడదు లెక్క ప్రకారంగా నాలాంటివాడు. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి నేను చిన్నతనం నుంచి రాజకీయాల్లో బాగా చురుకుగా పాల్గొన్నా కాబట్టి, రాజకీయాలంటే ఇష్టం కాబట్టి ఇప్పటికీ నాకు రాజకీయంగా బాధ్యత ఇస్తే ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంత బాధ్యత ఒప్పచెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఆ బాధ్యతలు అనేవి ఇవ్వకపోవడం వల్ల మేము అట్లా ఉన్నాం అంతే తప్ప, లేకపోతే ఆశ కొద్దీ పదవి ఏదో గౌరవం కావాలనుకుంటా. సత్తయ్య గౌడ్ అనేది నేను ఎందుకంటే నేను కొత్తగా గౌరవం కోరుకోవటం లేదు, ఆల్రెడీ నాకున్న గౌరవాన్ని కొనసాగించుకుంటాను అంతే తప్ప వేరే కాదు. నేను 2 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన, ఓడిపోయినా, 2 సార్లు కార్పొరేషన్ చేసిన, 2 సార్లు డైరీ చైర్మన్ చేసిన, రాష్ట్ర కార్యదర్శి చేసిన, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కమిటీ మెంబర్గా చేసిన, తెలుగుదేశంలో ఎన్నికల కమిటీ మెంబర్గా చేసిన, తర్వాత రాష్ట్రంలో దాదాపుగా ఒక 15 జిల్లాలకు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన నేను. చాలా అనుభవం ఉన్నది నాకు. కాబట్టి నా అనుభవాన్ని ఉపయోగించుకుంటే పార్టీకి లాభం. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీ ఫారం ఇచ్చినా నేను పోటీ చేయను, నాకు అవసరం కూడా లేదు. కేవలం కోరుకునేది ఉన్న రాజకీయాల్లో ఉండడం ఏంటంటే నాకు గౌరవం కొరకు ఉంటున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు.
అది కూడా కేసీఆర్ గారి మీద అభిమానంతో ఉంటుంది అంతే. ఓకే సార్, ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు చూసారు, ఎన్టీ రామారావు కాంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరిలో ఎవరి పరిపాలన అంటే ప్రజలకు ఉపయోగపడేగా ఉంది సార్? నాకు ముగ్గురు పరిపాలన నాకు బాగుంది. ఎన్టీ రామారావు నెంబర్ 1, రాజశేఖర రెడ్డి నెంబర్ 2, నెంబర్ 3 కేసీఆర్. ఈ ముగ్గురి పరిపాలనలో ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ప్రజల హృదయాల్లో ఏ సమస్యలు అవుతున్నాయి వాటిని వాళ్ళు చెప్పకుండా తెలుసుకొని సమస్యలను పరిష్కరించినటువంటి ఒక మహానాయకులు వీళ్ళు. ఈ ముగ్గురు అసలు ఇంకా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ ముగ్గురు పేరు పోదు. ఖచ్చితంగా చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ముగ్గురు శాశ్వతంగా నిలబడతారు. ఇంకెవరన్నా యాడైతే చెప్పలేను, కానీ ఇప్పటి వరకు అయితే నేనైతే ఈ ముగ్గురు మాత్రం నా అనుభవంలో చూసినటువంటి వాళ్ళలో, నేను చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని పనిచేసిన పక్కనే, ఎన్టీ రామారావు దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర కూర్చోకపోవచ్చు, రాజశేఖర రెడ్డి పార్టీ ఆయనతో పనిచేయకపోవచ్చు, కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విలక్షణమైనటువంటి ఒక పరిపాలన, దాంట్లో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. పార్టీ వేరైనా వ్యక్తులుగా మనం గౌరవించవలసిన అవసరం లేదు. ఆ వ్యక్తులు దీని నిర్ణయాలే ఇవాళ ఈ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి, మేలు చేసింది. అందుకని ఈ ముగ్గురి పరిపాలన నేను 100% వాళ్ళని నేను సమర్థిస్తాను. ఓకే సార్, కల్వకుంట్ల కేసీఆర్ గారిది అంటే చంద్రశేఖరరావు గారిది అంత గొప్పగా పరిపాలన ఉన్నప్పుడు మన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? చాలా కారణాలు ఉన్నాయి, అది ఒక్క కారణం అంటూ చెప్పలేము. ఇప్పుడు ఒకటేంటంటే ఏ ఒక్కరి మీద ఇది నింద మోపడానికి లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు కుటుంబ యజమాని కొన్ని పరిస్థితుల కారణాలతోటి కుటుంబం ఒకసారి ఒక రకంగా ఒకసారి ఒక రకంగా చేసినా ఆ కుటుంబ సభ్యులు అనేవాళ్ళు కరెక్ట్ లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులది నేనంటే కుటుంబ సభ్యులుగా తప్పిదాలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా 30-40 సీట్లు కనుక మారిస్తే, అభ్యర్థులను మారిస్తే గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదండి, దాంట్లో సందేహం లేదు. ఓడిపోతున్నారని నోరెత్తి చెప్పిన ప్రజలు, చెప్పిన కార్యకర్తలు చెప్పిన అభ్యర్థులను మళ్ళీ అదే వాళ్ళనే నియమించడం వల్ల పెద్ద ఘోర తప్పిదం జరిగింది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు, సందేహించవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికి వాళ్ళే ఏమనుకున్నారంటే మేము కేసీఆర్ కంటే తక్కువ, కేసీఆర్ రాష్ట్రానికైతే మేము నియోజకవర్గానికి, ఇది దెబ్బతీసింది. దానివల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. సరే, రకరకాల కారణాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏదున్నా ఇదైతే ప్రధానంగా జరిగినటువంటి ఒక లోపం. సార్, ఇప్పుడు మీ అనుభవంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? ఇది 3 అడుగులు ముందలికి 4 అడుగులు వెనక్కి అన్నట్టు పోతుంది. 3 అడుగులు ముందలికి పోతుంది, 4 అడుగులు వెనక్కి, అంటే మైనస్లే నడుస్తుంది. అందుకని ఇది చాలా ఇంకా దీంట్లో చేంజెస్ రావాలి. చాలా మార్పులు కావాలి. ఇంకా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు బాగా బలంగా నాటకపోయినాయి. రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొత్తవి కొన్ని చేసినా అవి అంతగా ప్రజల ఆదరణ పొందటంలో అంత సక్సెస్గా పోతుందనేది అనిపిస్తలేదు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైనా మార్పు రేవంత్ రెడ్డి చేసుకొని ఏమైనా చేసుకుంటే తప్ప ఇప్పుడైతే ఆశాజనకంగా లేదనేది మాత్రం వాస్తవం. అంటే 6 గ్యారంటీలు 6 గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నది లేదు కదా. 6 గ్యారంటీల అమలు ఇప్పుడు 6 గ్యారంటీల ముచ్చట సమస్యలు అటుపడి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో నువ్వు కొత్తగా చేయకపోయినా ఉన్నాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. నీ 6 గ్యారంటీలు అటు పెట్టు. ఈ రైతు బంధు అనేది
యథావిధిగా కొనసాగించి, తర్వాత పోతే కళ్యాణ లక్ష్మి యథావిధిగా ఇచ్చి, రైతు బీమా యథావిధిగా ఇచ్చి, ఇట్లా చేసుకుంటూ పోతే నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు వెసులుబాటును బట్టి చేసుకుంటూ పోతే బాగుండదు. కానీ ఇవి అన్నిటిని బ్రేకప్ చేసేసి కొత్తవి పెట్టుకోకపోతే ఇప్పుడు 2 పడవల మీద కాలు పెడితే ఏమవుతుంది? అది ప్రమాదమే కదా. అందుకని ఇది సక్సెస్ లేదు, అది సక్సెస్ లేదు. అందుకని ఏ రకంగా చెప్పినా కానీ అవి అంత మరి ప్రజలకు ఆమోద పరిపాలన అయితే లేదు అనేది స్పష్టంగా కనపడుతున్నది. సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ఉచితాలు అనేకమైన ఉచితాలు ఇచ్చారు సార్. ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి? అది నేను పరిపూర్ణంగా దృఢంగా బలంగా ఎవరేమనుకున్నా ఈ ఉచితాలు అనేటువంటివి ఎంత తొందరగా నిలుపుదల చేస్తే అంత మంచిది నా అభిప్రాయం. ఎందుకు దీనివల్ల ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క కొనసాగించాలా, రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలా, చంద్రబాబు నాయుడు పెట్టినవి కొనసాగించాలా, తర్వాత పోతే కేసీఆర్ పెట్టినవి కొనసాగించాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తవి పెట్టి ఈ వస్తూ ఉంటే కొత్తవి పెట్టుకుంటూ పోతే ఈ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా అవుతుంది? ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? రాను పరిస్థితి ఏమవుతుందంటే సోమరిపోతనం పెరిగిపోతుంది ప్రజల్లో. ఉన్నమాట చెప్పాలంటే చాలామంది కోపం రావచ్చు. కానీ ఈ ఉచితాలు అనేటువంటివి కూడా ఎంతవరకు వీలైతుంది నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏవైతే ఇచ్చే ఉంటే ఇవ్వాలి తప్ప ఇవాళ ఏంటంటే 1,10,00,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి, 40-50 లక్షల మందికి పెన్షన్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ వస్తాయి? అందుకని నా ఉద్దేశం అయితే నా అనుభవంలో చెప్పేదంటే ఇవన్నిటిని కూడా కొంతవరకు తగ్గించి, బాగా తగ్గించి, కొంతవరకు కాదు 50% తగ్గించి ఉచితాలన్నిటి కేవలం 2 మీదనే కేంద్రీకరించాలి. ఇవాళ సమస్యలన్నీ కూడా వచ్చేది ఈ మధ్యతరగతికి వచ్చేటువంటి ఒక ఆర్థిక ఇబ్బందులు కానీ, లోటుపాట్లు కానీ, జరిగే అనర్థాలు కానీ ఈ 2 సమస్యల మీదనే జరుగుతున్నాయి. విద్య, వైద్యం. ఊళ్ళే కూలి చేసుకునేవాడి కొడుకు, కలెక్టర్ కొడుకు కూడా ఒకటే స్కూల్లో చదివే విధానం రావాలి. కూలి చేసుకునేవాడి పిల్లలు, కలెక్టర్ పిల్లలు కూడా ఒకే వైద్యం రావాలి. ఈ విధమైనటువంటి వాటి మీద కేంద్రీకరిస్తే అసలు సమస్యలే ఉండవు కదా. ఇవాళ ఒక హాస్పిటల్కు ఒక పేషెంట్, ఉదాహరణకు నాకు ఏదైనా జబ్బు వస్తే సడన్గా హాస్పిటల్ పోతే 5 లక్షలు 10 లక్షలు అవుతున్నాయి. ఈ 10 లక్షలు వాడు ఎన్ని రోజులు కష్టం చేస్తూ వస్తాయి. ఈ 10 లక్షలకు ఉచిత వైద్యం దొరికిందనుకో ఆడు ఎంత వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా డొనేషన్, ఇవి ఇవాళ 10th చదవాలంటే కూడా ఇవాళ దాదాపుగా 5-6 లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది ప్రైవేట్ స్కూల్లో. అటువంటి వాళ్ళకు ఉచిత ఎడ్యుకేషన్ దొరికిందనుకో అటువంటప్పుడు సమస్యలు ఉన్నాయి కదా. అందుకని నా ఉద్దేశం మాత్రం ఈ 2 మీద కేంద్రీకరించి ఉచితాలన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించి, కోత విధించి ఆ విధమైనటువంటి ఒక పద్ధతిలో కొనసాగితే ప్రభుత్వాలు మనగలుగుతాయి తప్ప, లేకపోతే ఇది అంతా కూడా పెరిగి మోయలేని భారం అయ్యి ఇది ఎక్కడికి వెళ్తుందో తీరా అసలు ప్రభుత్వాలు నడపలేని. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? నన్ను గోసుక తింటారా అనే మాట మాట్లాడు. వాస్తవం, నేను ఏకీవిస్తాను దాంట్లో. నిజమే అది. ఎవరైనా ఇప్పుడు రేపు కేసీఆర్ ఉన్న అదే పరిస్థితి వస్తుంది, నువ్వున్న అదే వస్తుంది, నేను ఉన్నా అదే పరిస్థితి వస్తుంది. ఆ విధమైనటువంటి అప్పుల భారం పెరిగినాక ఎవడేం చేస్తాడు? ఎక్కడ తెచ్చిస్తారు? అందుకని ఇది ఏడో కాడ పులి స్టాప్ పెట్టాల్సిందే, తగ్గవలసిందే. అందుకని ఆ విధమైనటువంటి పద్ధతిలో ఈ ఉచితాలన్నింటినీ కంట్రోల్ చేయాలనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీరున్న పార్టీ నుంచి వచ్చింది సార్, టీడీపీ. మరి మీకు అతనికి సన్నిహితం ఏం లేదా? ఒకటి ఏంటండి, ఇప్పుడు ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. అట్లా అనుకుంటే కేసీఆర్ కూడా మేము కలిసే పనిచేసినాం. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో కలిసి పనిచేసినాం, చాలా సన్నిహితం. అయినంత మాత్రం ఏముంటుంది? ఇప్పుడు ఆయన హోదాలో ఆయన ఉంటాడు,
ఆయన స్థాయిలో ఆయన ఉంటాడు, మన స్థాయిలో మనం ఉంటాం. మనం పోవాలనుకుంటాం, కలవాలనుకుంటాం, వీలు కాదు. ఏముంటుంది? అందుకని ఏదో వాళ్ళ పోయి కలవాలి, ఏదో చేయాలని ఆరవటం నాకు అవసరం లేదు. ఆయన మెప్పు పొందాలని అవసరం లేదు. నాకు ఏదైనా కావాలంటే పోవాలి ఆయన దగ్గరికి. ఎందుకు అవసరం లేదు. నాకు ఈ వయసులో పోయి నేను ఆయన పోయి నమస్కారం సార్ అని వంగబడి దండాలు పెట్టి దేయి అని అడుక్కునవలసిన అవసరం నాకు అవసరం లేదు. అందుకని నేను మొదలు చెప్పినాగా, నాకు ఇప్పుడు బీఫారం చేతికి ఇచ్చి 10 కోట్లు ఖర్చుకు చేతికి ఇచ్చినా కానీ నీ దండం పెడతా, నాకు వద్దని అనేస్తాను. నేను పోటీ చేయాలనేది ప్రజాప్రతినిధి కావాలనే కోరిక లేదు. కేవలం గౌరవం కొరకు ఉంటున్నాం పార్టీలో అంతే. సార్, మీరు టీడీపీలో ఉన్నప్పుడు నరసింహయ్య గారిని ఓడించమని చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి ఇచ్చిండు అనేది వాస్తవం అంటారు సార్? ఆయన డబ్బులు ఇస్తే నేనే గెలిచేవాడిని. అప్పుడు ఒకటి కాదు, అప్పుడు అందరు కదా సార్, నాకు అదే కదా. ఆ రోజుల్లో డబ్బులు ఎక్కడి తల్లి, ఆ రోజుల్లో ఇన్ని డబ్బులు ఎక్కడివి, ఇంత ఖర్చు, ₹1 కోటి ఖర్చు ఎక్కడిది? నాకు ఆ రోజులు ఇచ్చింది 18 లక్షలు, అక్షరాల 18 లక్షలు. కొత్తపల్లి సుబ్బారాయుడు అని ఉండే జిల్లా ఇన్ఛార్జ్, ఆయన ద్వారా పంపింది 18 లక్షలు. చూడు, నాకు మొత్తం 26 లక్షలు అయినాయి. 8 లక్షలు నాకు డొనేషన్లు అవి వచ్చినాయి. నా ఎక్స్పెండిచర్ మొత్తం అది. ఏది ఫస్ట్ ఎలక్షన్లో. 2వ ఎలక్షన్లో 26 లక్షలు ఇచ్చిండు, 60 లక్షలు అయినాయి. అన్ని అప్పులు అయినాయి. ఈ అప్పులతోటి మొత్తం పోయిందంతా. అంటే ఇప్పుడు ₹1 కోటి నాకే ఇస్తే ఆనాడు, ఇవ్వాలనే నా పరిస్థితి వేరే ఉండేది. సార్, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఎలా అనిపించింది? చాలా అప్రిషియేషన్, దాంట్లో సందేహమే లేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. చాలామందికి ఆర్థిక స్తోమతను పెంచినాయి, ఆర్థిక ప్రయోజనాలు మెరుగైనాయి. ఇవాళ గ్రామాల్లో 4 పైసలు చేతిలో ఉన్నాయంటే ఆయన చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలే కారణం. అదే దాంట్లో సందేహం లేదు. కానీ ఇదే రూపంలో పెరిగిపోతుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నా బాధ. అది ఒకందుకు మంచిదే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామాలలో ఎవడన్నా పనికి వస్తున్నాడండి, మీరు చూడండి, ఏమన్నా చిన్న పని, మ్యాన్ పవర్కి సంబంధించిన పని ఎవడన్నా నీకు ఇవాళ బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి లేబర్ రాకపోతే ఇవాళ తెలంగాణ పరిస్థితి అండి. నువ్వు ఏ విభాగంలో చూడు, బిల్డింగు కన్స్ట్రక్షన్లో చూడు, మిల్లులో, రైస్ మిల్లులో చూడు, బోరింగ్ల మీద చూడు, ఏ పని చూడు, మొత్తం లేబర్ అంతా అక్కడి నుంచే. మన లేబర్కి ఏమవుతుంది, ఈ వస్తున్నాయి కదా. అంటే ఈ ఉచితాల వ్యవస్థ పోవాలంటే ఎట్లా సార్ సాధ్యం? ఏ విధంగా? అదే ఎవడో వాళ్ళు నడుం కట్టాలి. ఖచ్చితంగా నడుం కడితే ప్రజలు విశ్వసిస్తారు, ఏం మాత్రం సందేహించరు. సమస్య లేదండి, ఏదో కాడ పులిస్ స్టాప్ పెట్టాలి. ఇలా ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అవును గట్టిగానే అన్నాడు, వాడు మంచిగానే అన్నాడు అనుకుంటున్నాను నేను. ఉన్న మాస్టర్ చెప్తున్నాడు, దాన్ని ఇంకా ఘాటుగా చెప్పాలి, కోతలు విధించాలి. ఎవరో కాడ ఎవరో ఒకరు చేయాల్సిందే. కానీ ఈనాడు ఓట్ల రాజకీయాలు అయిపోయినాయి. అధికార కొరకు అనేక రకాలైనటువంటి ఒక జిమ్మికులు చేసేటువంటి ఒక ఆచరణ సాధ్యంగానే ఒక హామీలు ఇస్తున్నారు. ఈ ఉచితాల మీద బాగా ప్రజలకు ఒక ఏమైంది, అది ఒక వ్యసనంలాగా తయారు చేసింది, అలవాటు కింద వచ్చేసింది. దాని ద్వారా ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక మైకంలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎన్టీ రామారావు 75 రూపాయలు ఇచ్చింది పెన్షన్. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 75 రూపాయలు అమ్మండి పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు అని కళ్ళకు అద్దుకుంటారు ఎన్టీ రామారావుని. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు ఇచ్చారు. అమ్మ 200 ఇచ్చినని ఆయన కనుక. కేసీఆర్ గారు ఏమొచ్చింది, 1000 రూపాయలు ఇచ్చింది మొదట ఫస్ట్ టైం. అయ్యాల ఓని అమ్మ 1000 రూపాయలు వచ్చింది. ఇవాళ 2000 ఇచ్చిండు మళ్ళీ కేసీఆర్, 2000. ఈ 2000 ఈ అమ్మ 2000ఏనా, ఈయన 4000 ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఈడ మళ్ళీ వచ్చేది, ఈడ మళ్ళీ గెలిచేది, ఇంకా నా ఓటేసేది అంటున్నాడు. అంటే ఎట్లా పోయింది, ఇప్పుడు 4000 ఇస్తాడు మళ్ళీ, ఇప్పుడు మళ్ళా రేపు మళ్ళీ ఎన్నికల్లో ఓడు 6000 అనాలి. ఎక్కడ ఉంది ఇది?
అందుకని నేను అనేది రాజకీయంగా నేను మాట్లాడతలేను, ఇది వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యవస్థలో జరుగుతున్న ఒక లోపాలను నేను మాట్లాడుతున్నాను. అందుకని ఇది ఎక్కడో ఒక పులిస్ స్టాప్ పెట్టక తప్పదు. ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు. నీ ఒక కుటుంబం లాంటిదే వ్యవహారం. నువ్వు ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటే ఎవరి కాడు జల్సాగా తిరిగితే వస్తుంది. జల్సాగా తిరిగితే కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? గంతే అవుతుంది. కుక్కలు చింపిన ఇస్తారవుతుంది. నీ ఆర్థిక పరిస్థితి కూడా కుక్కలు చింపిన ఇస్తారు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ యొక్క ఇమేజ్ బ్రహ్మాండమైన స్థాయికి పీక్ స్టేజ్కి దిగిపోయింది. ఇప్పుడు డౌన్ఫాల్ అవుతుంటుంది. నువ్వు ఎంత పీక్ పోయిందో పోయింది. ఈ భారతదేశంలో ఒక ఆర్థిక శక్తివంతమైన రాష్ట్రంగా వచ్చింది. కానీ మరీ ఇంకా దాన్ని ఇంకా ఎక్కి సవారు చేయాలంటే ఎదురు తిరిగితే మళ్ళీ కింద పడేస్తుంది. రేపు పరిస్థితులు అదే అవుతుంది. అందుకని దీన్ని ఏడనో కాడ పులిస్ స్టాప్ పెట్టాలి. అది నా అభిప్రాయం. సార్, నకరేకల్ నియోజకవర్గం ఎవరి ఆయంలో అభివృద్ధి చెందిందంటారు సార్? చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం, ఆడ ఇన్ని 2-3 పర్యాలు వీళ్ళ మధ్యలోనే నడుస్తుంది కదా సార్? ఇప్పుడు వేముల వీరేశం టీఆర్ఎస్లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆయనే. తర్వాత పోతే చిరుమర్తి లింగయ్య ఒక 4 నెలలు 5 నెలలు తప్ప ఆయన టీఆర్ఎస్లో చేసిన ఆయనే. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్లో జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ టీఆర్ఎస్ టైంలో జరిగినాయి కదా. ఈ వీరేశం లెక్క అయినా టీఆర్ఎస్ లెక్కే, తర్వాత లింగయ్య ఏదైనా టీఆర్ఎస్ లెక్కే. కాబట్టి ఈ 2 కూడా టీఆర్ఎస్ ఖాతాల కిందికే వస్తాయి. ఆ ఇద్దరు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరిగినాయి. అవి టీఆర్ఎస్ వల్లనే జరిగినాయి, కేసీఆర్ నాయకత్వంలో జరిగినాయి. అది వాళ్ళిద్దరు గొప్పతనం. ఇప్పుడు మొత్తం కూడా యువత మొత్తం డ్రగ్స్ మాఫియాకు బానిసలు అవుతున్నారు సార్. దీని ద్వారా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అంటే మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇవన్నీ కూడా లేకుండా ఏదో గింత గుడుంబా దొరికేది అన్నో ఇప్పుడు మొత్తం కూడా ఈ వ్యవస్థను మార్చాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఈ వ్యవస్థ ఒక్కరూ చేసేది కాదు. ఇది వ్యవస్థాపరంగా ఎక్కడి కుటుంబంలో కాంచి రావాలి నా అభిప్రాయం. ఇది ఏ ప్రభుత్వం, ఏ పోలీసు, ఏ ఎక్సైజు, ఏ డ్రగ్స్ ఈ కంట్రోల్ చేసేటువంటి ఒక కంట్రోల్ వీలు చేస్తే అయ్యేది కాదు. ఇది ఎక్కడ పుట్టింది? ఇక్కడ నా ఇంట్లోనే నా కొడుకే తాగుతున్నాడు, నా ఇంట్లో నా మనవడే తాగుతున్నాడు, తెలిసింది. దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని నిర్మోహమాటంగా నా చేతనైతే నేను కంట్రోల్ చేయాలి, లేకపోతే సంబంధించిన అధికారులకు చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి. చేసి వాడిని వాళ్ళ కంట్రోల్లో దాన్ని కట్టడి చేయాలి. ఆ విధంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం నుంచే దీన్ని చేయాలి తప్ప ఏదో మొత్తం ప్రభుత్వమే మొత్తం అంత చేస్తుందని, ప్రభుత్వం ద్వారానే జరగాలనేటువంటిది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది నేను అనేది కుటుంబాల వారంగా అట్లా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగేది ఎక్కడ ఇప్పుడు ఈ డ్రగ్స్ ఎక్కడ నడుస్తుంది? ఉన్నత కుటుంబాల నుంచి స్టార్ట్ అయ్యి చిన్నగా మెల్లమెల్లగా సామాన్య కుటుంబాలకు వచ్చింది, చిన్న పిల్లల కాడికి వచ్చి అది ఏమైందంటే వాళ్ళు ఫ్యాషన్గా మొదలైనటువంటిది వీళ్ళ జీవితాలను పనంగా పెట్టి జీవితాలను నాశనం చేసే కాడికి వచ్చేసింది. పబ్బులు గిబ్బులు అని ఇవన్నీ చేసేసి అటువంటి అలవాట్లు వాళ్ళు నేర్చుకొని అట్లా వీళ్ళకు వ్యాపించింది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఏ కుటుంబాన్ని, నేను అదే అంటున్నా, ఏ కుటుంబాల వారిగానే జరగాలి దీన్ని కట్టడి. అంతే తప్ప ప్రభుత్వాలు ఎవరు చేస్తారనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ బెట్టింగులు కూడా వచ్చినాయి సార్, ఫోన్ బెట్టింగులు. ఇవి కూడా చాలా వ్యసనాలకు దారితీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైనవి సార్. అయినా వీటి మీద ఏ ముఖ్యమంత్రులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీన్ని నిర్మూలించడం ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన కాంచి చాలా విపరీతమైనటువంటి ఒక సమస్యలకు ఇది పునాది అయిపోయింది. ఈ సెల్ ఫోన్లతోటి ఈ స్టేటస్లు ఏంది, దాంట్లో పెట్టి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు తల్లి అదే చూస్తుంది, పిల్ల అదే చూస్తుంది, చిన్నపిల్లగాడు చూస్తున్నాడు, పెద్దోళ్ళు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. అన్ని రకాలైనటువంటి ఒక అశ్లీలమైనటువంటి ఒక పోస్టులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి అది. కాబట్టి ఇటువంటి దానికి వాటిని ఎందుకు కంట్రోల్ చేయరు? ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను.
మనము పుండో కాడు ఉంటే మందో కాడు పెడితే తగ్గదు. ఇప్పుడు ఉదాహరణకు ప్లాస్టిక్ నిషేధం అంటున్నాం. అసలు ప్లాస్టిక్ నిషేధం దుకాణం తిరిగి బంద్ చేసే బదులు ఏడైతే తయారవుతున్నది తెలుసుగా నీకు, మ్యానుఫ్యాక్చర్, అక్కడ ఊకే దాన్ని క్లోజ్ చేపిస్తే అయిపోయేదానికి. అట్లనే నేను అనేది అంటే ఈ సెల్ ఫోన్లో ఇటువంటివి అశ్లీలత చిత్రాలు పెట్టకుండా, ఈ స్టేటస్లు గీటస్లు పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా ప్రభుత్వాలు. వాటి మీద శ్రద్ధ పెట్టరు. ఎన్నో పెట్టి ఎన్నో చేస్తే ఎట్లయితుంది? అందుకని ఆడ పుండు పుట్టిందో ఆడ మందు పెట్టాలి కానీ తప్ప రకరకాలుగా ఆలోచన చేస్తే లాభం అవుతుంది. అట్లా సార్, కల్వకుంట్ల కవిత ఫోన్ చేసి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే అంగీకరిస్తారా? కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే నాకు టికెట్ ఇస్తుందంటే ఆమె పదవి ఇప్పుడు ఏం కోరుకుంటుంది? ఆమె ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుందిగా. ఆమె ఏం కావాలనుకుంటుంది? ముఖ్యమంత్రి. నేను సత్తయ్య గౌడు నా స్థానంలో ముఖ్యమంత్రి నిన్నే పెడతానని నేను ఆమె బట్టి అర్థమైందా? కల్వకుంట్ల కవిత చేసేటువంటి జుగుత్సాకరమైనటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు తీవ్రంగా నేను ఖండిస్తున్నాను విధానాన్ని. ఇది ఏ ఒక్కరు చేసినా సహించేది లేదు. ఇది ఇప్పుడు నాకు ఎందుకో బాగా జ్ఞాపకం వస్తుంది. మానసికంగా లక్ష్మీపార్వతి ఏ విధంగా మానసికంగా క్షోభకు గురి చేసిందో ఎన్టీ రామారావును, ఇవాళ కవిత ఆ విధమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తుంది. చాలా దుర్మార్గం అండి. ఏం తక్కువ చేసిరండి పార్టీ ఆమెకు? మాకు ఎందుకు లేవండి అవకాశాలు? ఆమెకు అన్ని అవకాశాలు, మేము ఉండలేము ఆ పార్టీలో. ఏం తక్కువైందని ఇంకా పార్టీ పరువు తీసినావు, మహిళల ఇజ్జత్ తీసినావు, జైలు పోయొచ్చి. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తున్నట్టు ఇంకా ఎందుకు తిరుగుతుంది అనిపిస్తుంది. ఇమ్మీడియట్లీ నేను డిమాండ్ చేస్తున్నాను, కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఇమ్మీడియట్లీ ఆమెను పార్టీని సస్పెండ్ చేయాలంటున్నా. ఇటువంటి వ్యక్తులు అవసరం లేదు. మద్దతు తెలిపే వాళ్ళు చేసుకోండి, ఎవడి అభిప్రాయం అనుకుంటుంది. నా అభిప్రాయం నేను చెప్తున్నా. నేను ఒక టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా, టీఆర్ఎస్ పార్టీ యొక్క వెల్విషర్గా, కేసీఆర్ గారి యొక్క అభిమానిగా, కేసీఆర్ నాయకుడిగా కింద పనిచేసే వ్యక్తిగా నేను చెప్తున్నా, పార్టీ క్షేమంగా ఉండాలంటే తక్షణమే చర్య తీసుకోవాలంటున్నా నేను. ఇమీడియట్లీ ఆమెకి ఎవరైనా మద్దతు ఇస్తురా ఏమి ఇస్తురా ఇచ్చుకొనియండి, నాకు సంబంధం లేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది పార్టీది కాదు. కేసీఆర్ చెప్తే ఒకవేళ నువ్వు ఎందుకన్నావు అని అంటే నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. నేను ఎందుకన్నావు అనే దాన్ని కూడా చెప్తాను నేను. అందుకని నిర్మోహటంగా ఆమెను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే, పార్టీని సస్పెండ్ చేయాల్సిందే ఇమీడియట్లీ. ఇంత దారుణమైనటువంటి ఒక విధంగా, ఇంత ఘోరమైనటువంటి ఒక ఆరోపణలు చేసి పార్టీని నువ్వు ఇష్టం లేకుంటే రిజైన్ చేయి, బయటికి పోయి మాట్లాడు. నిన్ను ఎవరు అన్నారు? వితిన్ పార్టీలో ఉంటావు, నాది బీఆర్ఎస్ పార్టీ అంటావు, కేసీఆర్ నా నాయకుడు అంటావు. మరి అదేంటి? ఏమంటారు కదా, నా ఎవరితోటి ఎక్కిరిచ్చినట్టే ఉంది. అట్లా మాట్లాడితే అది సబబు కాదు. అది పార్టీకి నిర్ణయాలకు విరుద్ధం. అది క్రమశిక్షణ రాయి. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శంకరమ్మ, శ్రీకాంత్ చారి తల్లి, ఆమె కానీ చెరుకు సుధాకర్కి, చిట్టా బాలకృష్ణారెడ్డికి, కటికం సత్యగౌడ్ గారికి అన్యాయం చేసింది అంటున్నారు. ఎంతవరకు అన్యాయం అనేది పార్టీల రాజకీయాల్లో ఇవన్నీ అందరం కూడా ఆశించినవి అన్నీ వస్తాయంటే రావు, సహజం. ఇవన్నీ వేల మంది ఉంటారు, ఎన్ని పదవులు ఉంటాయి, వేల మీద లెక్క పెట్టే పదవులు ఉంటాయి. ఈ పదవులందరికీ రావాలంటే రావు. కాకపోతే నేనేనదంటే పదవులతోటే భర్తీ చేయలేము. పదవి ఇచ్చే సంతృప్తి పరచలేదు. నేను అనేది గౌరవించటంలో ఉండాలంటున్నాను నేను. ఇప్పుడు ఉదాహరణకు నేనేం చెప్తున్నా, సంస్థాగతంగా దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఉదాహరణకు ఇవాళ జిల్లా అధ్యక్షుడు వేసిండ్రు, ఒక జిల్లా అధ్యక్షుడే. ఆ జిల్లా అధ్యక్షుడు వచ్చేది లేదు, పార్టీకి ఆఫీస్కి వచ్చేది లేదు, పార్టీల ఆఫీసులో కూర్చునేది లేదు, కార్యకర్తల సమస్యలు పట్టించుకునేది లేదు. నువ్వు ఫుల్ఫిల్ కమిటీ వేయాలి. వేస్తే ఏమైందంటే వాడు ఏంటంటే నేను
జిల్లా కార్యదర్శిని, జిల్లా ఉపాధ్యక్షుడిని, జిల్లా కార్యవర్గ సభ్యుని అని ఒకటి విజిటింగ్ కార్డు కూడా సంతృప్తి. పార్టీలో గౌరవం, అది గౌరవం అంటే ఏంది? పదవులు అంటే అందరికీ అధికార పదవులే ఇస్తే గౌరవం రాదు. అధికార పదవులతోటే పేరు ప్రతిష్టలు రావు. నేను జిల్లా అధ్యక్షుడిగా నాకు ఏ పదవి లేకపోయినా జిల్లా అధ్యక్షుడిగానే నేను సక్సెస్ అయినా, నాకు దాంతో నాకు మైలేజ్ వచ్చింది. కాబట్టి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు తర్వాత ఇచ్చిన పదవులు ఎవరికండి? ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తారా? ఎంపీలకు పదవులా? ఎమ్మెల్సీలకు పదవులా? కార్పొరేషన్ చైర్మన్ ఒక పదవి ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకో పదవి ఇస్తే ఎట్లా న్యాయం చేస్తాడు? ఇట్లా ఇప్పుడు నాలాంటి నాకు ఏ ఎమ్మెల్యే అవసరం లేదు, ఎంపీ అవసరం లేదు, పార్టీ నిర్మాణం అవసరం. కరుడు కట్టినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కరుడు కట్టినట్టుగా పద్ధతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి నిలబెట్టి అందరినీ పనిచేయించే శక్తి ఉంది, అనుభవం ఉంది. నాలాంటి వానికి అవకాశం ఇవ్వండి, ఒక జిల్లాలో అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి. పార్టీలో పనిచేస్తున్నాం, ఉచితంగా చేస్తున్నాం. మాకేమి అధికార పదవులు అవసరం లేదు. నేను చెప్తాను నిర్మోహమాటంగా, నాకు ఏ అధికార పదవి, పార్టీ పదవి ఒక గౌరవంగా భావిస్తాను. నాకు అసలు అపోజిషన్లోనే నేను సక్సెస్ అయినా, అపోజిషన్లోనే బ్రహ్మాండంగా పనిచేయచ్చు. అధికార పదవుల కంటే అపోజిషన్లోనే బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశాలు ఉంటాయి పనిచేయడానికి, ప్రజలకు సన్నిహితం కావడానికి. కాబట్టి ఇవాళ అటువంటిది ఎవరికి అందరికి పదవులు, అధికార పదవులు అంటే రావు. శంకరమ్మ కానీ, నాకు కానీ, సుధాకర్ కానీ, ఎవరికైనా కానీ సరే. ఒకరిది ఒక్కొక్క లైన్ ఉన్నది. సరే, అందరికీ పదవులు, అధికార పదవులు కావాలంటే కాదు. ఇటువంటి వాళ్ళను ఉపయోగించుకోమండి. పార్టీగా ఉపయోగించుకోవచ్చు కదా. దీనికి ఏమి మనం రూపాయి ఖర్చు లేదు కదా, అదనం భారం ఏం లేదు కదా. అందుకని ఆ లైన్లో పోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను సంస్థాగత నిర్మాణంలో లోపం అనేది నేను మొదటనే చెప్పాను. నేను సంస్థాగత నిర్మాణం నేను మొదట ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఏ విధమైనటువంటి నిర్మాణం చేసిండు మన అందరూ మాకు తెలుసు బాగా. ఆయన ప్రతి నెల డేటా తీసుకునేది, మండల పార్టీలది, జిల్లా పార్టీది. అట్లా కార్యకర్తకు పని కల్పించాలండి, కార్యకర్తను ఉరికించాలి. అది లేదు. తర్వాత పోతే అభివృద్ధి ఇంకా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు క్యాడరు అనేది ఇప్పుడు పార్టీకి ప్రజలకు మధ్యన కార్యకర్తే, పార్టీకి ప్రజలకు మధ్యన కార్యకర్తలే సంధానకర్త. ఆ కార్యకర్త గట్టిగా ఉంటేనే మళ్ళా పార్టీ అధికారులకు రావడానికి అవకాశం ఉంటుంది. కార్యకర్త అనేవాడు కరెక్ట్ లేకపోతే ఎట్లా? నువ్వు ఇప్పుడు రైతు బంధు వేస్తే డైరెక్ట్ వేసి, రైతు బీమా వస్తే డైరెక్టే, కళ్యాణ లక్ష్మి వస్తే ఇప్పుడు కార్యకర్త పాత్ర లేదా? కార్యకర్త ద్వారా ఏదన్నా ప్రజలకు అందుతుందంటే వాని యొక్క ఇమేజ్ పెరుగుతుంది. కార్యకర్తకు పని లేకుండా అయిపోయింది. అందుకని కార్యకర్తకు పని కల్పించాలంటే ఏదో రకమైన పదవి కల్పించాలి. ఆ విధంగా చేస్తేనే బాధ్యత అనేది, లేకపోతే ఏముంటుంది? కంట్రోల్ ఏముంటుంది? నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటాడు? అందుకని అట్లా కాకుండా ఏమైందంటే పదవులు కావాలి, పదవులు ఇవ్వాలి. పదవులు పార్టీ పదవులు నేను అనేది, అధికార పదవులు కాకుండా పార్టీ పదవులు ఇవ్వాలి. పార్టీకి బాగా బలం పెరుగుతుంది, పార్టీకి బాగా ఇదవుతుంది. సార్, మీరు బీసీ వర్గీకరణ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా దొరల పరిపాలన అంటున్నారు. ఇప్పటికైనా బీసీ పట్టాభిషేకం వస్తుందంటారా బీసీలకి? నేను ఏదో వద్ద వరుగుతుందని నేను అనుకుంటలేదు, కానీ కొంతలో గొప్ప కొంత వెసులుబాటు న్యాయం జరుగుతుందనేది అభిప్రాయం. ఒక్క రకంగా చెప్పాలంటే ఇది కాదు నాకు కావాల్సింది. నేను కోరుకునేటువంటి ఒక రిజర్వేషన్ చట్టసభలో రావాలి. ఏమున్నాయండి? ఈ ఎంపీపీ, జడ్పీటీసీ, ఈ సర్పంచ్, ఈ పదవులు ఒక పదవులు అవి వాళ్ళకి మోసే పదవులేనా? మళ్ళీ ఎవరిని మొయ్యాలి? మళ్ళీ ఎమ్మెల్యేనే మొయ్యాలి. ఎమ్మెల్యే వాడే సుప్రీం, వాని కింద మనం అంతా మానస బతుకులే కదా. అందుకని నన్ను అడిగితే ఈ చిన్న పదవులతోటి రిజర్వేషన్లు వచ్చటం వల్ల ఒరిగేది పెద్దగా ఏమి కనపడకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తి కొరకు తృప్తి పడవలసిందే తప్ప ఇది కాదు.
అసలైనటువంటిది చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. అది 50% వస్తుందా, 20% వస్తుందా, 30% వస్తుందా, ఏదో రకమైనటువంటి మహిళలకు రావాలి, బీసీలకు రావాలి. ఆ విధమైనటువంటి ఒక నిర్ణయం ఆ చట్టసభలో జరిగితే అప్పుడు న్యాయం జరిగినట్లు లెక్క. ఇది పెద్ద నాకు లెక్క లేదు, పెద్దగా ఇది లాభం కూడా అనిపించదు. అది సార్ మీరు రాజకీయం చేసేటప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కలిగింది? ఇప్పుడు ఉన్న రాజకీయంలో ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు సార్? ఇక మహిళలకు చట్టాల రూపంలో చూసుకొని మురువ చెప్పుకొని అడవ పరిస్థితులు చట్టాలు ఉన్నాయి, జరిగే పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవినీతికి అంతం ఉందా? అవినీతి ఎప్పుడైనా పోతుందా? ఇక పోతుందా? పెరుగుతుంది తప్ప. గట్టనే మహిళలది కూడా ఏమైనా అది రిజర్వేషన్లు వాళ్ళకు వచ్చినాయి, గదొక్కటే లాభం తప్ప. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చిన లాభం తప్ప మిగతా వ్యవహారాల్లో పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే మహిళా సంఘాలు ఏర్పాటు చేయటం, ఈ మహిళా సంఘాలతోటి స్వయం సమృద్ధి కొంత వచ్చి ఆర్థిక వెసులుబాటు కలిగి కొంతవరకు తెలివితేటలు వచ్చినాయి. ఇదంతా కూడా ఎన్టీ రామారావు పెట్టిన భిక్షే ఒక రకంగా చెప్పాలంటే. మహిళలకు కానీ బీసీలకు కానీ ఎన్టీ రామారావు గారు పుణ్యమే. రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి ఆయన చేసినట్టు ఫలితంగా ఉన్నది కొంత మార్పు అయితే కనపడుతుంది, కానీ ఆశించిన మార్పు రాదు. ఏదైనా చట్టసభల ద్వారానైతేనే ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అది సార్ రేపు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమికి పనిచేస్తాయి అంటారా? నాకు నమ్మకం లేదు. మరి అట్లే కాదు, ఇండివిజువల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా స్వతహాగానే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రంగంలో ఉంటుంది. బీజేపీతో ఉండవలసిన అవసరం లేదు. బీజేపీకి అంత ప్రాధాన్యత మన తెలంగాణలో కూడా ఆశించినటువంటి ఒక రూపంలో లేదు. మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది అంతే తప్ప బీజేపీ ఏమి ఉండదు. మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటారా సార్ బీఆర్ఎస్? డెఫినెట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత కంపేర్ చేస్తున్నారు పబ్లిక్, ప్రజలు కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ కూడా బేరీజ్ చేసుకొని కంపేర్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితమైనటువంటి ఒక మార్పు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆ మార్పులో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి మరి పరిణామాలు కనుక అంటే చెప్పలేము. రాజకీయాల్లో 3.5 సంవత్సరాలు ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇదే పరిస్థితులు కనుక కొనసాగితే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆయన నాయకుడిగా ఉంటే తప్ప లేకపోతే కష్టం అవుతుంది. సార్ రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సత్తయ్య గౌడ్ గారికి ఎలాంటి పదవి ఆశిస్తారు? నాకేం ఆశించడం లేదు, నాకు గౌరవమే కోరుకుంటున్నాను అంతే. నాకు ఇప్పటికీ కూడా నాకు ఏదైనా పార్టీ పదవి ఉంటే పనిచేస్తే సిద్ధంగా ఉన్నాను. పార్టీ పదవి అంతేగాని అధికార పదవి కావాలనే ఆకాంక్ష లేదు, నాకు ఆశ కూడా లేదు. అయిపోయింది. నాకు ఇప్పుడు ఎవరన్నా కష్టపడుతూ తెచ్చుకుంటే పెద్దది నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ నేను ఎమ్మెల్యేగానో ఎంపీగా పోవాలనే ఆలోచన లేదు, చేయాలనే ఆతృత కూడా లేదు, నాకు ఉబలటం కూడా లేదు. మన ఆర్థిక ఎందుకంటే నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటా తప్ప నేను ఇంకా నా స్థాయికి ఊహించి అధికంగా నేను ఎక్స్పెక్ట్ చేయను. అందుకని ఆ విధంగా నేను కోరుకోను. కాబట్టి నా ఉన్న పరిస్థితుల్లో మాత్రం నేను ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి అనర్హుడిని, అవకాశం లేదు నాకు, నేనే వద్దనుకుంటున్నా. కాబట్టి పార్టీగా ఏదైనా బాధ్యత అప్పచెప్తే ఖచ్చితంగా నేను పనిచేస్తాను. రేపు ఖచ్చితంగా నాకు ఏదైనా జిల్లాల రాష్ట్ర పార్టీలో కానీ జిల్లా పార్టీలో ప్రధానమైన ఒక పాత్ర కనిపిస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. పూర్తి సమయం కేటాయించడానికి ఉన్నా. నాకు ఆ ఓపిక ఉంది, ఆ నేర్పరు పరిచయాలు ఉన్నాయి, నన్ను గుర్తుపట్టని వాళ్ళు లేరు. అందరితోటి కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒక ఆలోచన ఉన్నది. అట్లా చేస్తాను. ఓకే సార్, ఇప్పుడున్న ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఒకటి ఇత్తు ముందా చెట్టు ముందా అనేది ఒకటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. గుడ్డు ముందల కోడి ముందల అన్నట్టుగా ఇప్పుడు ప్రజల్లో కొన్ని రకాలైనటువంటి ఒక లోపాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలను తప్పుపడతట్లేదు, నాయకులను తప్పుపడతట్లేదు.
ఇది రెండు వైపులా ఉన్నది లొసుకు లోపం. కాబట్టి ఒకప్పుడు ఏంటంటే నా పీరియడ్ నేను పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ సొంతగా ఇంటి మీద జెండా కట్టుకునేది. ఇక ఇంకో పార్టీ కూడా ఆ ఇంటికి పోకపోయేది, ఎమ్మడిపడేది. వాడు ఒకవేళ వచ్చి పొరపాట్లు వస్తే మా ఇంటి మీద జెండా మేము పలానా పార్టీ ఎందుకు వచ్చినావు రామా, అట్లా ఉండేది. అంటే ప్రజల్లో ఉండేది అప్పుడు పార్టీ, ప్రజల్లో ఉండేది పార్టీ అప్పుడు. ఇప్పుడు నాయకుల చేతికి పోయింది, నాయకులే పార్టీగా, ప్రజలకు పార్టీ లేదు. ఇప్పుడు ప్రజలకు పార్టీ, ఏ పార్టీ అనేది లేదే లేదు. నేను చెప్తున్నా కదా, వాళ్లకు ఇప్పుడు అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాల కొరకు ఎక్కువ భాగం అంటే దాదాపుగా ప్రాధాన్యత పెరిగిపోయింది, అవసరాల యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పుడు తినడానికి తిండి లేకపోయినా కట్టుబట్టలతో ఉన్నా కానీ నిర్విధంగా నాది ఈ పార్టీ అని బలంగా చెప్పేవాడు. ఇప్పుడు అట్లా లేదు. నీకు అని మనసులో ఆ పార్టీ ఉన్నా వాడు చెప్తలేడు, ఎందుకంటే వాని ఇంటికి అన్ని పార్టీల వాళ్ళు రావాలని. అందుకని ఇప్పుడు ఏమైందంటే అవసరాల గురించి నాయకుల అవసరం ఏర్పడింది. తర్వాత నాయకులకు కూడా ఏమైంది, అవసరం కొరకు ఏం చేయాలో అది చేస్తున్నారు. తర్వాత సంగతి చూద్దాం, ప్రజలు ఏది కోరుకుంటారో అది చేద్దాం, తర్వాత సంగతి ఎందుకు. అందుకని నాయకుల మీద ప్రజలకు పట్టు తప్పింది, ప్రజల మీద నాయకులకు పట్టు తప్పింది. బాధ్యత అనేది నిలదీత, ఒక్కొక్క రకంగా నిలదీత ఉండేది ఒక వెనకటి రోజుల్లో. మాకెందుకు చేయవని నిలదీసేది. ఇవాళ కూడా నిలదీస్తాడా? ఆర్టీసీ బస్ ఛార్జీలు 10 పైసలు పెరిగితే విత్తనం ధర్నాలు చేసేది. రూపాయలు పెరిగితే ఇవ్వడం ధర్నా చేస్తుండా? పెట్రోల్కు లీటర్కి ₹1 పెరిగితే ధర్నాలు చేసేది. ఇప్పుడు ధర్నాలు చేస్తుండా? అంతే. ఎవ్వనికి కూడా పట్టింపు ఏం లేదు. ఎవడేటో పోతే మాకెందుకు అది. నిర్లిప్తత ఎక్కువైపోయింది, ఆశలు పెరిగిపోయినాయి, అవినీతి పెరిగిపోయింది. కాబట్టి దాని కొరకే ఈ ఎంపర్లాట, ఈ వెతుకులాట అంతే. దాని కొరకు ఇప్పుడు ఎవడి అనేది వీళ్ళని అంటట్లేదు, వాళ్ళని అంటట్లేదు. అందుకని ఇప్పుడు అది ఒక రకమైనటువంటి ఒక పద్ధతులు లేదు, అది చేయి దాటిపోయింది. సార్, సత్యగౌడు ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అమూల్యమైన సందేహాన్ని. నేను ప్రజలకు చెప్పేదానికంటే ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్నాను. ప్రజల కంటే ప్రభుత్వం, ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాల నిర్ణయాల మీద ఆధారపడి నడుస్తారు. ప్రజలు ఏదైతే చట్టం చేస్తారో చట్టానికి అనుగుణంగా పనిచేస్తారు. ఇవాళ ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ జాతీయ స్థాయిలో ఎన్నికల సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఈ ఓటర్లను మభ్యపెట్టేది, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే విధానం పోయి ఎన్ని పోవాలంటే ఎన్నికల సంస్కరణ. ఎలాంటి సంస్కరణ తీసుకురావాలి? ఎవ్వడు కూడా మైకు పెట్టొద్దు, కరపత్రం వేయవద్దు, బహిరంగ సభలో మాట్లాడొద్దు. ప్రభుత్వమే 2 డయాసులు తయారు చేయాలి, పోటీ చేసిన వాళ్ళను వాళ్ళ మాట్లాడిపోయాలి. మైకులు పెట్టేది లేదు, కరపత్రాలు వేసేది లేదు, బ్యానర్ కట్టేది, ఏది ఖర్చు పెట్టేది లేదు. ఎన్నికల ఖర్చు కొరకు ప్రభుత్వం ఎన్నికల కమిషనే దానికి ఒక నిబంధనలు తీసుకురావాలి, చట్టంలో తీసుకొచ్చి ఆ విధమైనటువంటి ఒక కట్టడి చేయాలి తప్ప, ఆనాడు చేస్తే దానివల్ల ఏమవుతుందంటే సామాన్యుడు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, నిజాయితీపరుడు కూడా రాజకీయంలో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. తర్వాత పోతే ఈ విధంగా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి ఒక రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ చేయకూడదు. తర్వాత ఒక రాజకీయ పార్టీ పోటీ చేసి కనీస ఓట్లు శాతం రాకపోతే దాన్ని బ్యాన్ చేసేయాలి. కాబట్టి సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు ఖచ్చితమైనటువంటి ఒక మార్పులు తీసుకొస్తే, కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తే ఇవన్నిటికీ నేను అన్నట్టుగా ఇస్తుంది. తర్వాత మొత్తం కూడా దేశవ్యాప్తంగా విద్యా వైద్యాన్ని ఫ్రీగా చేయాలి, అమెరికా సిస్టమ్ లాగా చేయాలి.
అంతే. ఎవరికి కూడా రూపాయి ఖర్చు లేకుండా విద్య అందిస్తే నీకు ఏ రకమైనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ఎవరి పని వాడు చేసుకుని పోతాడు అంతే. అట్లా ఆ విధమైనటువంటి ఒక పద్ధతిలో ఎన్నికలు రావాలి. ఆ విధమైనటువంటి పద్ధతిలో వస్తే సరైనటువంటి నాయకత్వం వస్తుంది, ప్రజలను కూడా అప్పుడు కట్టుబాటు ఉంటుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. మీకు నమస్కారం, చాలా సంతోషం.